హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. కోడిగుడ్డు బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుంది. రోటీలోకి తీసుకోవచ్చు, అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. లేత బీరకాయలు అయితే కర్రీ బాగుంటుంది. బీరకాయలను నీట్గా కడుక్కున్న తర్వాత పీల్ తీసుకోండి. పీల్ అనేది మొత్తంగా తీయద్దు, కొంచెం ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మనం ఫైబర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాము. ఈ బీరకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్క తిని చూడండి. చేదుగా లేకుంటే వాడుకోండి. తియ్య బీరకాయలను వాడుకోవాలి, చేదు ఉంటే వాడకండి. ఇప్పుడు కర్రీ కోసము మనము ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ కర్రీని పచ్చిమిర్చితో ప్రిపేర్ చేస్తున్నాము. మీరు ఎండు కారంతో కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఎగ్స్ అయితే నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకొని ఇలా కచ్చాపక్కగా మిక్సీ పట్టేసుకొని తీసేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కాలి. హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటమనేంత వరకు వేపుకోండి. వేగిన తర్వాత మినపప్పు వేసుకోండి. మినపప్పు కూడా కాసేపు వేపుకోవాలి నూనెలో. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను బాగా నూనెలో వేపుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటేనంటే మనం ఇందులోకి కొంచెం ఒక చిటికెడంత ఉప్పు అనేది యాడ్ చేసుకున్నామంటే మనకు ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతాయి. ఇక్కడ నేను కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా మధ్యలోకి ఇలా తుంచి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు అనేది వేపుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా నూనెలో బాగా వేపుకోవాలి. కరివేపాకు మనం ఈ టైంలో వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కర్రీకి. ఇలా బాగా వేపుకోండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మీరు బీరకాయలు వేసుకున్న తర్వాత మిర్చి పేస్ట్ వేసుకున్నారంటే బీరకాయ తొందరగా ఉడకదండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఘాటు అలాగే ఉంటుంది, కర్రీ అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మిర్చి పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గాలన్నమాట నూనెలో. మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం బీరకాయలు వేసుకోవాలి. ఇలా బీరకాయలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని నూనెలో కాసేపు బీరకాయ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని బీరకాయలను మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే బీరకాయ అనేది మెత్తబడిపోతుంది. బీరకాయ తొందరగా ఉడుకుతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, బీరకాయ కాస్త మగ్గింది కదా నూనెలో. ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పట్టదు, కొంచెమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ వాడుతున్నాను. ఇలా ఎగ్స్ అన్ని వేసేసుకోండి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మీరు కలపకండి, అలా వదిలేసేయాలి మూత పెట్టేసుకొని 1 నిమిషం వరకు. తొందరగా కలిపేసుకున్నారంటే నీచు వాసన వచ్చేస్తుంది. అందుకని ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1 నిమిషం అలా వదిలేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎగ్ అనేది ఇలా మనకు వైట్ కలర్గా కనిపిస్తుంది కదా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా లైట్గా కలుపుకోవాలి. ఇలా మరీ బాగా కలిపారంటే ఎగ్ పీసెస్ అంతా చితికిపోతుందన్నమాట.
అందుకని లైట్గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి నేను లైట్గా పెన్నం పైన వేపుకొని ఇలా క్రష్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్ ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఇందులోకి కసూరి మేతి పౌడర్ వేసేసుకుందాం. ఈ మేతి పౌడర్ వేసేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. గరం మసాలా వేసుకోకున్నా పర్వాలేదు, వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా కాదు, చాలా కొంచెం వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు మూత పెట్టేసుకొని 1 నిమిషం మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, గుమగుమలాడే కోడిగుడ్డు అండ్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, బీరకాయ అండ్ కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.